SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. వనపర్తి మున్సిపల్ రాజకీయాల్లో కలకలం, కాంగ్రెస్ కు షాక్. వనపర్తి జిల్లా మున్సిపల్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు బహిర్గతమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి చీర్ల చందర్ సతీమణి రజని భారీ మెజార్టీతో కౌన్సిలర్ గా విజయం సాధించారు. అయితే మున్సిపల్ చైర్మన్ పదవి తనకు లేదా తన వర్గానికి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న చీర్ల చందర్ కౌన్సిలర్ పదవికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. డబ్బు ఉన్న వారికే కాంగ్రెస్ పార్టీలో ప్రోత్సాహం లభిస్తోందని విమర్శించారు. ఇక వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ ఎస్ఎల్ఎన్ మాధవి ఎంపిక కావడంతో అసంతృప్తి వర్గాలు గట్టిగా స్పందిస్తున్నాయి. ఈ పరిణామాలు జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉంది. చీర్ల చందర్ నిజంగా రాజీనామా చేస్తారా లేదా పార్టీ హైకమాండ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దుతుందా అన్నది ఇప్పుడు వనపర్తి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. SR7 టీవీ రిపోర్టర్, వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ కేపీ రెడ్డి. ఒక ప్రజాస్వామ్యం మాకు ఎక్కడ బాగా అనిపించింది అంటే ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పార్టీలో కానీ ఏ పార్టీలో సరే ఒకవేళ ఆశించిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, వాస్తవం అది. కానీ ఇక్కడ ఏమైందంటే ఎవరైతే ఆశించారో వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నది. ఖచ్చితంగా అధిష్టానం ఏం చేయాలంటే కూర్చోబెట్టాలి, ముగ్గురు కూర్చోబెట్టి అవును ఇది మనకి ఇది కాదు ఇది కాదు ఇదని మమ్మల్ని బుద్ధగించి కార్యక్రమం చేయాలి. అదే వాళ్ళు మేము ఎన్నిసార్లు అడిగినా కానీ ఎన్నడూ మమ్మల్ని ఈ 3 రోజులుగా మమ్మల్ని ముగ్గురిని ఇది వాస్తవానికి అయితే ఎస్ఎస్ రమేష్ గారు భార్య ఆశించింది, అది రజనీ గారు ఆశించారు, మన మహిళా అధ్యక్షుడు దల్లచ్చి కూడా ఆశించింది. అరే కంస అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? అధిష్టానం ముగ్గురిని కూర్చోబెట్టి ఏంది సాధ్యాసాధ్యాలు ఏంది, ఏమవుతుంది, ఏమి కాదు, మీకు ఇక్కడ అకామిడేషన్ చేస్తాం, ఇక్కడ అకామిడేషన్ చేస్తాం, ఇక్కడ చేస్తాను కమ్సే మాట వరుసకు కూడా కూర్చోబెట్టి డిస్కస్ చేసిన పాపన పోలేదు. పార్టీలో సమన్వయం పాటించలేదు. కేవలం ఒక్క వ్యక్తి కొరకు ఒకే ఒక్క ఆర్యవేశున్న వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతులు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద 20 మంది గెలిచారు, మద్దతుదారులు 2 గెలిచారన్న. 22 మందిలో 20 మంది కేవలం అగ్రకురాల వారికి ఒకే ఒక్కరు ఉన్నారన్న. ఆర్య వయసులు ఒకరే ఉన్నారు. అది దాన్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకొని 21 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కౌన్సిలర్ కూడా ఉన్నారన్న. వీళ్ళని కూడా దృష్టి పెట్టుకున్నారన్న. కేవలం ఒక్కరో కొరకు ఇంతమంది బలిజన భాగంగా అంటే దీనికి మేము అడిగినాం మేము ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి 70 సంవత్సరాలు పనిచేసినాం, మాకు ఖచ్చితంగా అవకాశం కల్పించాల్సింది అని చెప్తే మేము ఉదయం మాట్లాడుతూ సాయంకాలం మాట్లాడుతూ ఉదయం మాట్లాడి దాటివేసే కార్యక్రమం చేసాము. DCC అధ్యక్షుడు సంపాదించాము, మేము ఎమ్మెల్యేగా సంపాదించాము. ఇద్దరు కూడా ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు ఏమన్నా కానీ ఉదయం మాట్లాడతాం, సాయంకాలం అంటే మా వాదన వినిపించినప్పుడు మీరు వచ్చేటప్పుడు ఏం చెప్పలేరా? చెప్పలేరు. ఇప్పుడు మాకేం చెప్పలేరన్న, రుకాజీ మాకేం చెప్పారంటే అధిష్టాన నిర్ణయం సీల్డ్ కావాలన్నారు. అంటే అధిష్టానం సీల్డ్ కావాలన్నప్పుడు మేమెందుకున్నాం? మా అభిప్రాయం మాకు కూడా గౌరవం ఇవ్వాలి కదా. మేము గత 67-70 నుంచి పార్టీ కొరకు పనిచేస్తున్నాం కదా. అరే కమ్సకం ముగ్గురిని ఎవరైతే ఆశించిందో మీరు ముగ్గురు కూర్చొని సమన్వయం పట్టాలి కదా. అది చేయకుండా ఏకపక్షంగా మేము సీల్డ్ గౌరవం చెప్పాలి. పోనీ భయానక వాతావరణం ఒక ఎంత అంటే ఎమ్మెల్యే గారు మంచోడే, కానీ ఎమ్మెల్యే దగ్గర ఉన్న 2-3 భయానక వాతావరణం సృష్టించి ఆయన మాట్లాడే పరిస్థితి చేయలే. ఎమ్మెల్యే వాస్తవానికి అయితే చాలా మంచి వ్యక్తి, కానీ ఎమ్మెల్యే ఉన్న వెనుక ఉన్న ముగ్గురు మాత్రం దాన్ని భయానక వాతావరణం సృష్టించి ఆయనను మాట్లాడియకుండా ఉదయం చెప్తే సాయంకాలం చెప్తే రాత్రికి చెప్తే ఉదయం ఇదే దాటవలసి చేసింది తప్ప ఎప్పుడు వీడు ఎవరైతే చైర్పర్సన్ గా ఆశిస్తున్నారో ముగ్గురు కూర్చోబెట్టి మాట్లాడాలన్న పాపన మీరు రాజీనామా చేశారు కదా, ఆ ముగ్గురు ఎవరు చెప్తారా? రాజీనామా చేశారు కదా, మీరు ఏదైనా పార్టీలో చేరుతారా లేకపోతే బీసీ దాని మీద ఉద్యమం చేస్తారా? కేవలం నేను జరిగిపోయేది మొత్తం నేను ఈ విధంగా ఎవరికి వనపర్తిలో ఉన్న బీసీలకు అందరికీ అన్యాయం జరిగింది. మేము విధంగా బీసీల మీదనే పోరాడుతున్నాం. బీసీ ఉద్యమానికి ఖచ్చితంగా నేను కూడా ఎవరైతే వనపర్తిలో ఎన్ని సంఘాలు ఉండవో నేను కూడా వాళ్ళ ఎంబడి వేసి నేను పనిచేయడానికి రెడీ ఉన్నాను. వాళ్ళ ఎంబడి నేను ఖచ్చితంగా ఆ కార్యాచరణ పార్టీలకు అత్యంగా నేను కూడా పోతాను. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీలో మనకి ఇంత అన్యాయం జరుగుతుంది మేము ఎప్పుడు కూడా అనుకోలేదా. కమ్సకం అరే ముగ్గురు కూర్చోబెట్టి ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో అది కాదు ఇది నువ్వు ఇట్లా కూడా
చర్చిన పాపన పడేదన్న ఆ ముగ్గురు ఎవరో చెప్తారా? ఏమన్నా తెలవాడికి కూడా మేము పేరు చెప్పలేము, మేము పేరు అయితే మేము చెప్పండి. గాంధీకి తిన్ బందరు ఇప్పుడు రాజీనామా ఎవరెవరు చేసిన వాళ్ళ పేర్లు చెప్తారో సరే. రాజీనామా మేము మా శ్రీమతి శ్రీ రజని గారు చెప్తాం. పార్టీకి చేసిన వాళ్ళు చెప్పండి వదిలేం వల్ల. పార్టీ మేము ఎవరు చేయలేదు, నేను ఒక్కడే చేసిన. నేను ఒక మాజీ పట్టణ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసిన. మా శ్రీమతి రజని గారు వాళ్ళ యొక్క కౌన్సిలర్ మన 3వ వార్డు కౌన్సిలర్ పదవి కూడా రాజీనామా చేసామన్నా. ఇప్పుడు మీ ఎంత అంటే మీ పార్టీ నుంచి ఎవరైనా తీసుకుంటారు? లేదు, అవన్నీ చెప్తాను. కార్యక్రమం తొందరగా చేస్తున్నాను. ప్రస్తుతానికైతే నేనైతే పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇది శివచరణ మన శివసేన రెడ్డి గారికి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి నేను వాళ్ళకు కూడా నేను ఖచ్చితంగా అందజేస్తాను. మా భార్య అయిన శ్రీమతి రజనీ గారు కూడా ఆర్టీఓకి ఇచ్చేసాం. ఆఫీసర్గా మేము ఆర్టీఓ గారికి ఇచ్చేసినాం. కొన్ని క్లిప్స్ మీడియా సోదరుల దగ్గర ఉన్నాయి ప్రస్తుతానికైతే, నన్ను అనుకుంటున్నాను తీసుకుందాం. అది కూడా మేము ఆఫీసర్గా ఇచ్చేసాం.